అందరికీ జై భీములు. మరి అక్కడ బడాబాయి ద్వారా సుప్రీంకోర్టు రాజ్యాంగాన్ని ఉల్లంఘించి దానికి అనేక సూచనలు ఇచ్చి తీర్పిస్తే మన చోటాబాయి ఏదైతే ఉన్నాడో రేవంత్ రెడ్డి దాన్ని ఏమాత్రం కూడా తెలుసుకోకుండా, చదవకుండా, దాని అర్థం తెలుసుకోకుండా ఆయన చేసిండంటే ఎంత ఘోరమో, ఎంత దుర్మార్గమైన పని చేసిండో అది రేవంత్ రెడ్డి మాత్రమే వర్తిస్తుంది. నిజంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి నువ్వేదో చిన్న వయసులో ముఖ్యమంత్రి అయినంత మాత్రాన నువ్వేదో తప్పుడు లెక్కలు చేసి, తప్పుడు సలహాలు చేసి నువ్వు అసెంబ్లీలో ఏదైతే తీర్మానం చేసినావో అది న్యాయబద్ధమైన తీర్మానం కాదు. నువ్వు అసెంబ్లీలో పెట్టినావో అంతవరకే, కానీ ఏ రూల్స్ ప్రకారంగా, ఏ ఇది ప్రకారంగా, ఏ సెన్సస్ ప్రకారంగా, ఏ డేటా ప్రకారంగా మాలలు ఎక్కువ ఉన్నారు, మాదిలు తక్కువ ఉన్నారని ఎలా ప్రూవ్ చేస్తావు? ఇది 2011 సెన్సస్ అంటే 2011 అనేది సంయుక్త ఆంధ్రప్రదేశ్ లెక్కలు తీసుకొని తెలంగాణ కంటగట్టి తెలంగాణలో వీళ్ళు ఉన్నారంటే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఎంతోమంది వెళ్ళిపోయారు, ఎంతోమంది ఉద్యోగస్తులు వెళ్ళిపోయారు, ఎంతోమంది కొంతమంది వచ్చారు. అలాంటి పరిస్థితుల్లో 2011 సెన్సస్ ఎట్లా వర్తిస్తుంది? సుప్రీంకోర్టు ఏం జడ్జికి ఏమి సలహాలు ఇచ్చింది, ఏం సూచనలు ఇచ్చింది? ఇంపెరికల్ డేటా ప్రకారంగా మీరు సమగ్రమైన సర్వే చేసి ఉద్యోగాల విషయంలో కానీ, విద్యారంగ విషయంలో కానీ, మరి సాంఘిక సంక్షేమ పథకాలలో కానీ అన్నీ చూసిన తర్వాతనే ఇది జడ్జిమెంట్ ఈ అసెంబ్లీలో తీర్మానం చేయాలి. కానీ ఒక ఏకసభ్య కమిషన్ వేసి ఏకసభ్య కమిషన్ ద్వారా ఆయన ఏమాత్రం తిరిగాడు, ఎక్కడ తిరిగాడు, ఎవరు దరఖాస్తులు ఇస్తే అది చూశాడు అంతవరకే. నిజంగా ఆయన ఎంత బాధ్యత నిర్వర్తించాలనో అంత బాధ్యత నిర్వర్తించలే. 2-3 నెలల్లో అసలు ఈ రిపోర్ట్ వస్తుందా? ఎలా జరుగుతుంది ఇది? ఇంత పెద్ద రాష్ట్రంలో ఎలా జరుగుతుంది ఇది? రేవంత్ రెడ్డి కుట్రలో భాగమే. వీలైనంత వరకు మాలలను, మాదిగలను తన్నుకునేటట్టు చేసి వాళ్ళు ఏదైతే బడ్జెట్ ఉందో ఆ బడ్జెట్ను అగ్రకులాల వరకు పంచుకునేటట్టు చేస్తున్న కుట్ర ఇది. అంతేకాని మనకు న్యాయం చేయాలని, ఇటు మాదిగలకు న్యాయం చేయాలని కానీ, మాలకు న్యాయం చేయాలని కానీ చేయలేరు. ఏదైతే ఆర్ఎస్ఎస్ ప్రభావంతో మందకృష్ణ గారు మరి వాళ్ళ అండర్లో ఉండి వాళ్ళు చెప్పినట్టు చేస్తూ ఇలా జాతిని విచ్ఛిన్నం చేశాడు. ఇంతకుముందు ఒక ఉద్యమం జరుగుతుంది, ఒక అన్యాయం జరుగుతుందంటే ఇలా సంయుక్త ఆంధ్రప్రదేశ్లో ఎంత బ్రహ్మాండమైన ర్యాలీలు జరిగినాయి, హైదరాబాద్లో ఎంత పెద్ద ఎత్తున ముట్టడించారు, అది గత చరిత్రలు ఉన్నాయి. కానీ వీళ్ళని ఏ రకంగానైనా డివైడ్ చేసి తన్నుకునేటట్టు చేసి మన ప్రభావాన్ని చూసుకోవాలి, మనం ఏదో వంచుకోవాలనేటువంటి విషయంలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఎంతసేపు ఇలా 2.5 లక్షల బడ్జెట్ ఏదైతుందో అన్నీ కూడా వాళ్ళకే ఉచితం. కరెంటు ఉచితమే, వ్యవసాయ రంగంలో 10,000 కోట్లు బడ్జెట్ వాళ్ళకే. ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయితే ఒక్కొక్క భూస్వామి 100 బోర్లు వేసుకున్నారు, 100 బోర్లు వేసుకున్నారు, ఉచితంగా కరెంట్ నడిపిస్తున్నారు. అలాంటి పరిస్థితి వాళ్ళకు కల్పించారు. కాబట్టి మనం అలర్ట్గా ఉండాల్సిందే. మనము ఈ అన్యాయాన్ని గ్రామాన, మండల్ వైజు, జిల్లా వైజు తిరిగి మనమంతా ఒక సమావేశాన్ని పెద్ద ఎత్తున బహిరంగ సభ చేసి మరి ఆయనకు గుణపాఠం చెప్పాల్సినటువంటి బాధ్యత మాలలందరిపైన ఉన్నదని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ జై భీములు, ధన్యవాదాలు.